రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రార్థనతోని ఈ కూడికను ఆరంభం చేస్తాము. దయచేసి తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాం. దేవుని మహిమపరుస్తూ ముందుకు సాగుదాము. అందరికి వచ్చిన పాట స్తోత్రముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లిసునాదుని మేలు తలచి స్తోత్రం చెల్లితుము. స్తుతి నీటిలోయలలో కృషించిపోనీయగా కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మా శరీరము సమర్పించి సజీవదినందా శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ శుద్ధినందా సోము యేసు విశ్వాసము నీచితివి. సతాను జయించుటకు విశ్వాసము నీచితి. నాదుని మేలులు తలచి స్తోత్రం చెల్లితుము. స్తుతి స్తోత్రం చెల్లితు. హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని యునుట కూడా వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుట వ్యర్థమే. తన యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతి. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వాళ్ళందరూ కావచ్చు, గ్రీష్మ కావచ్చు, దేవుని పాదాల దగ్గర అనేక దినాలు ఈ యొక్క దినం కొరకు ప్రార్థన చేసి ఉంటున్నారు. ఇది దైవ చిత్తం, దైవ సంకల్పం అని విశ్వసిస్తూ ఈ కార్యక్రమం మరి గణేష్ గారిని అల్లుడుగా లేకపోతే మీ బావగా తీసుకోవడానికి సమ్మతేనా? దేవుని సన్నిధిలో ఈ విషయం కరెక్ట్ కనిపెట్టినరా, అడిగినరా, సమాధానం పొందుకున్నారా? వేసుకుంటున్నా తనని చూసుకుంటే చెప్పు. గ్రీష్మ గణేష్ను మీ భర్తగా చేసుకోవడానికి ప్రధాన కార్యక్రమం కొరకు మనం కూడుకున్నాం కదా. సమ్మతేనా? గణేష్ బలవంతం చేసినా మన వాళ్ళు బలవంతం చేసిరా? ఓకే. మరి ఇంకొకటి, మరి ఈ యొక్క ప్రధాన కార్యక్రమము జరగొద్దు అంటే మీ చేతులేపి ఊపండి. ఇది జరగడం మాకు ఇష్టమే అంటే చప్పట్లు కొట్టి మీ సమ్మతి తెలపండి. అంగీకారం కొరకు ప్రార్థన చేస్తారు, ఆ తర్వాత వస్త్రాల కొరకు కూడా ప్రార్థన చేస్తారు. ఆ తదుపరి మరి ఒకరికొకరు వాళ్ళు ఇచ్చిన వస్త్రాలను ఇచ్చిపుచ్చుకుంటారు. గ్రీష్మ కొరకు, గణేష్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఇరుపక్షముల తల్లిదండ్రులకి అంగీకారము ఒకరు తెలుసుకొని అందరి అంగీకారముతో ఆమోదముతో ఈ వివాహ నిశ్చితార్థం ప్రధాన కార్యక్రమం జరుగుట మీ చిత్తమే అని మీరు ఏకమై అనేకులకు దీవెనకరంగా మారునట్లుగా చేయమని, వారు తీసుకొని వచ్చిన ఈ వస్త్రాలు, ఈవులు అన్నింటినీ దీవించి పవిత్రపరచుమని, కార్యక్రమం అంతటినీ సమాధానపూర్వకంగా జరిగించుమని యేసుక్రీస్తు ప్రభువు నామములో గనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నివాసి మహాగనుడు మహోడు నివాసి మసామజము పునరుత
మా జీవము మా రక్షణ నిధి మా నివసించువాడు పరిశుద్ధుడు అయినను నలిగిన వినయంపు దీన మనసులు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి ప్రభు కైవతి గొర్రెలను మెల్ల ప్రభు కైవదింప బడి ఉన్నటి గొర్రెలము అయినను ప్రేమించిన వాని ప్రేమను బాటి మదనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మోసము శిక్షయు దుఃఖమును దరిద్రత కలిగి ఉన్నాము మోసమిద్రత కలిగి ఉన్నాము అయినను సత్యము జీవము సంతోషమును మహాజనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాజనుడు మహోన్నతుడు నిందకు పాత్రులమైతిమి అయినను ఎల్లప్పుడు రేగించును మమ్ము విజయముతో స్తోత్రములు జము పునరుత్నము మసామజము పునరుత్నము మా జీవము మా రక్షణ నిధి మహాదీవించును గత కాలమంత నిన్ను కాచిన దేవుడు ఈ రోజు నిన్ను ఎంతో దీవించును యేసయ్యా నీకు స్తోత్రము యేసయ్యా నీకు స్తోత్రము యేసయ్యా నీకు స్తోత్రము వ్యాధులలో నిన్ను స్వస్థపరచువాడు కష్టాలలో నిన్ను ఓదార్చువా నీకు స్తోత్రము యేసయ్యా నీకు స్తోత్రము కాచిన దేవుడు ఈ రోజు నిన్ను ఎంతో దీవించను యేసుని నమ్ముకో ఈ లోకమందు ఓపిక తెచ్చుకో యేసు రాకముందు తము యేసయ్యా నీకు స్తోత్రము యేసయ్యా నీకు స్తోత్రము ఈ రోజు నిన్ను ఎంతో దీవించెను యేసయ్యా జీవితమే మారెను ఆనందము ప్రభు నాకు సగెను నా జీవితమే మారెను నాయుల్లమను వచన్న జీవిత రాజాయను ప్రభుని రుచించి ఎరిగి తిని ఎంతో ఎంతో ప్రేమ పుట్టి ప్రభుని రుచించి ఎరిగి తిని ఎంతో విలువైన ప్రభు ప్రేమను ఆనందము ప్రభు నాకు సగిను నా జీవితమే మారెను నా సంతోషం సముద్రపు అందు పిలచి ఎన్నో మేలుల సమాధానపూర్వకంగా కార్యక్రమం జరిగింది. ఇంకొక 10-15 నిమిషాల్లో మనము కొన్ని మాటలు కార్యక్రమములలో ప్రాముఖ్యమైనటువంటిది
ప్రార్థన వాక్యము. దేవుని వాక్యంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అది ప్రార్థన వలనను, బైబిల్ ఏమని చెబుతుంది అంటే వలన, వాక్యము వలన అది ఏమవుతుందంట కదా, అది పరిశుద్ధ పరచబడుతుంది కదా, పవిత్రపరచబడుతుంది. సరే, ఒక ఆయన ఇలా అన్నాడు, ఏమన్నాడంటే పెళ్లి ఎట్లాంటిది అని అంటే ఇంకా మీరు పెళ్లి వరకు రాలే. ఈ వివాహ కార్యక్రమం అంతట్లో కొన్ని ఘట్టాలు ఉన్నాయి, కొన్ని మలుపులు. మొదట పెళ్లి చూపులతో, దాని తర్వాత జరిగేదే వివాహము. ఆ వివాహం తర్వాత రిసెప్షన్ జరుగుతుంది. దాని తర్వాత జోన్ అంట. ఇక పిల్లలైతే అంతా లాక్డౌన్ అంట కదా కదమ్మా. ఇప్పుడు ఏ జోన్ లోకి వచ్చారు మీరు? వెళ్ళే ఆ మార్గము, ఆ దారి తెలియకపోతే మనలో ఏముండదమ్మా, భయం ఉండదు, నిరభ్యంతరంగా వెళ్ళిపోతాం. ఇప్పుడు ఈ వివాహ కార్యక్రమమైన, ఈ నిశ్చితార్థ కార్యక్రమమైన అనుభవజ్ఞుడైనటువంటి ఒక తండ్రి లేక ఒక తల్లిని, వారిలో నుండి ఒక జనాంగము రావాలని, ఒక దైవీకమైనటువంటి విధానంలో వారు అనేకులకు దీవెనకరముగా మారాలని ఆలోచించగలిగిన ఒక మధ్యవర్తిని పంపించారు. ఈ మధ్యవర్తి తన మధ్యవర్తిత్వము ద్వారా, తన ప్రార్థన ద్వారా తన యజమాని కుమారుడైనటువంటి ఇస్సాకుకు రెబెకా అనేటువంటి ఒక చిన్నదానిని, ఆమె గురించి ఎన్ని చక్కని మాటలు చెప్పబడ్డాయంటే, ఆమె కన్యక అని చెప్పబడింది, ఆమె చక్కనిది అని చెప్పబడింది, ఆమె కష్టపడి పని చేస్తూ రెబెకా దేవుని ఏర్పాటుతో ఎన్నిక చేయబడింది, దేవుని ఏర్పాటుతో ఎన్నిక చేయబడింది. కనుక ఈ దినాన మనం ఇళ్లలో ఉన్న ఆత్మ ఆ పరమాత్మలో లీనము కావడమే నిజమైన పెళ్లి అన్నాడు. పెళ్లి అంటే ఏంటప్ప, మనకు తెలిసిన పెళ్లి ఏంటిది? నిశ్చితార్థ కార్యక్రమాన్ని చూసినప్పుడు మనిషికి ఏమి గుర్తుకు రావాలంటే, ఒకరోజు నేను కూడా దేవునిలో ఏకం కావాలి, నా అయినటువంటి పెళ్లి. అందుకే బైబిల్ ఏమని చెప్తుందనంటే, మనిషిలో 3 ఉన్నాయి, ఆత్మ ఉంది, ప్రాణం ఉంది, శరీరము. ఒక దినాన కదా మరణము ముందు వెనక 26 ఏళ్ల యవ్వనస్తుడని దాని కనికరం లేదు, ఒకరోజు అందరికీ వస్తుంది. మరణంతో ఈ శరీరం మంటిలో కలిసిపోతుంది. ఇది వరకు చేసిన పనులన్నీ నిన్ను పుట్టించిన దేవుడు చూడట్లేదా? నువ్వు చేసిన పనులన్నీ నిన్ను పుట్టించిన దేవుడు రాసి పెట్టలేదా? మనం కూడా అంటాం, ఎవరున్నారంటామా? యముని దగ్గర ఎవరికి 2024 సంవత్సరాల కిందట దేవుడే మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన పేరే యేసుక్రీస్తు. యేసు అనగా రక్షకుడు, పాపి అయినటువంటి మానవుని రక్షించడానికి వచ్చినటువంటి. నీవు నేను మారు మనసు పొంది బాప్తిస్మములో సాక్ష్యం ఇవ్వడం అనేటువంటిది ఒప్పందం. అది దేవుని సంఘములో, దేవుని ప్రజల మధ్యలో నువ్వు చేర్చబడి పవిత్రురాలైనటువంటి కన్యకవుగా యేసుక్రీస్తు ప్రభువుకు ప్రదానము చేయము అన్నటువంటిది మన ముందుకు తీసుకొని రాబడుతుంది. దానికి మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ఎవరైనా సరే గణేష్ను ప్రేమించి, గ్రీష్మాను ప్రేమించి, వారిరువురిని ఆశీర్వదించడానికి వచ్చిన బంధువు, మిత్రువు, స్నేహితుడు, విశ్వాసి ఎవరైనా కావచ్చు. కానీ ప్రధానము యొక్క అర్థం, వివాహం యొక్క అర్థం నీ జీవితంలో ఎరిగి సాక్షులుగా జీవించగలిగినట్లుగా సహాయపడడం ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, ఏ విధంగానైతే అబ్రహాము పొందినటువంటి దేవ మధ్యవర్తి దేవ లోకమంతట్లో ప్రభావ చూస్తే జనాంగంగా, గొప్ప జనాంగంగా తయారైన ప్రభావం దీనిదారుగా తండ్రి ఆత్మీయ సంతతి వర్తిల్లున్నట్లుగా మీ కృపని మనం చూసిన వాక్యం అందరి హృదయంలో మీరే మంచి అయినా చెడైనా దానికి ఒక శిక్ష ఉంటుంది. పాపం చేస్తే మీరు ఆల్రెడీ క్రయము చెల్లించున్నారు. ఆ మాట మీరు మాకు వివరించినందుకు వందనాలు. విన్న వాక్యం మాలో ఫలింపచేయండి. ఎవరైనా దేవా మీలో రక్షణలోకి రాగలుగున్నట్లుగా మీ సహాయంతో మీకే అప్పచెప్పుకుంటూ కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ వందనాలు దేవా ప్రదానం చేయబడిన బిడ్డలను మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఇదిగో ప్రభు ఆయన మధ్యాహ్న కాల సమయంలో అవును తండ్రి దేవస్థానాన్ని కూడుకొని అవును తండ్రి ఈ కార్యం నిమిత్తమై మమ్మల్ని క్షేమంగా నడిపించిన విధానికై వందనాలు చెల్లిస్తున్నాం. జీవపడి
స్తోత్రాలు. రేష్మ, గణేష్ వీరిని ప్రధాన కార్యక్రమం విషయంలో అదేవిధంగా మాతో అనేకమైన మాటలు మాట్లాడిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. జీవస్వతి స్తోత్రాలు. వీరిరువురు అవును తండ్రి ఈ న్యూస్ మార్చుకుంటుండగా ప్రతిష్ఠించండి. అవును తండ్రి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. వీరి జీవితం సాగుతున్న సహాయం దయచేయండి. వందనాలు చెల్లించి యేసుక్రీస్తు నామమున ప్రార్థించడం నా తండ్రి. గణేష్ అనే నేను, గ్రీష్మ అనే నేను నిత్యమైన నిబంధనకు మనకు ప్రేమకు గుర్తుగా ఈ ఉంగరంతో నిన్ను ప్రదానం చేసుకొనుచున్నాను. గ్రీష్మ అనే నేను, గణేష్ అనే నేను నిత్యమైన నిబంధనకు గుర్తుగా మన ప్రేమకు గుర్తుగా ఈ ఉంగరం ద్వారా నేను ప్రదానం చేసుకొచ్చున్నాను. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కట గుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు
ఇష్టముతో పంచుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. ఫలించి నిలబడి నిద్ర పడుతుందని మత్తు ఒకటుందని తెలియదే అన్ని వ్యసనాలని మించే వ్యసనం పేరే ప్రేమని. తన నీడనన్నే తాకుతుంటే మనసు మరిగిన మురికి వదిలేన. వంటి నా కోసం గుడి తలుపు తీసావే, ఒక మలుపు తీసే విధిని రాసి దారేదో చూపించావే చెరపమాకే. బురదకి నువ్వరానిది తలను నిమిరే చెలిమి కొరకే తిరిగి చూసాలే. కలవర కలలు నిండిన కనులు హాయిని దురే చూసేని. కలతి కపడకు ఎందుకు దిగులు తోడు నీ కవనా. సహనాలు పెరిగే వీలు దొరికే నడిపే వేలే నీదిలే. తెలిసాకి కదిలా నిన్ను చదివ గొప్పనాదే లేదులే. మొరక తనదే విడిచి పెడత ఇంటి నువ్వే ఇలా.
మనసు నీ మనసున చోటడిగిందే సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు చోటడిగిందే సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ